సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణం జరిగింది. డబ్బుల కోసం కన్న తల్లి అంత్యక్రియలు జరగకుండా కుటుంబ సభ్యులు పెద్ద కొడుకు అడ్డుపడుతున్న ఉదంతం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. కందులవారిగూడెం గ్రామానికి చెందిన లక్షమ్మకు 2 కొడుకులు 3 కూతుళ్లు ఉన్నారు. చిన్న కొడుకు కొన్నాళ్ల క్రితమే చనిపోయాడు. కాగా ఇటీవల లక్ష్మమ్మ బాత్రూంలో పడి జారి ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె వద్ద ఉన్న 20 లక్షల రూపాయలను 3 కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. అయినా అంత్యక్రియల ఖర్చు విషయంలో పేచీ పెట్టారు. నిన్నటి నుంచి అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఇంటి ముందే ఉంచారు. తండ్రితో పాటు తమ్ముడి అంత్యక్రియలు తానే చేశానని పెద్ద కొడుకు చెబుతున్నాడు. తన తల్లి లక్ష్మమ్మ బంగారం డబ్బు మొత్తం కూతుళ్లకే ఇచ్చిందని ఆరోపిస్తున్నాడు. తాను ఇప్పటికీ కూలీనాలు చేసుకుని బతుకుతున్నానని అంటున్నాడు. అంత్యక్రియల ఖర్చు తాను భరిస్తే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. అయితే తల్లి అంత్యక్రియల విషయంలో పిల్లలు గొడవ పడుతూ ఉండటం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీ పెంచి ప్రయోజకులను చేసిన తర్వాత ఇలా తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని ఘర్షణ పడటం తగదని సూచిస్తున్నారు. చిన్న కొడుకు ఉంటే చచ్చిపోయిండు. చిన్న కొడుకు కూడా నేనే కర్మకాండలు అన్ని నేనే చేసిన, తండ్రికి నేనే చేసిన. ముసలామ కాడ 50 లక్షల ఆస్తి ఉంది. బిడ్డల కాడికి పోయింది. బిడ్డల కన్నా చిన్న బిడ్డ కాడనే చేరింది. కాగితాలు మొత్తం తీసపోయింది. నా 50 తులాల బంగారం ఉంది అమ్మకాన్నే. ఇవన్నీ తీసపోయి 2 బిడ్డల్ని మమ్మల్ని కాదని చెప్పి అన్ని అవకాడ పెట్టుకొని తీసుకొచ్చి చిన్న నీటిలో వేసిపోయింది. మరి ఈ బాధ్యతలు ఎవరు చేయాలి, ఏం చేయాలి, మేమేం చేయాలి? ఇప్పుడు మమ్మల్ని బదనాలు చేసుకుంటాం. ఈ విధంగా ఏంది, ఒక్కొక్కరికి ఏం లేని వాళ్ళని ఇంత వాళ్ళని చేసుకొచ్చినాం మేము. ఒక్కొక్కరికి 20 ఎకరాలు ఉంది. ఇవాళ నాకు ఎకరం ఉంది. ఆ ఎకరం కాగితాలు కూడా ఆమె దగ్గరనే పెట్టుకుంది. ముసలాం పేరుతో ఉన్న ఎకరం కాగితాలు కూడా ఆమె పేరుతోనే పెట్టుకుంది. నా ఆస్తిని ఇవాళ నాకు ఉండేందుకు ఇల్లు లేదు. ఇప్పుడు ఈ ఖర్చులు పెట్టాలి. ఇవన్నిటికీ ఏ విధంగా చేయాలి? మరి నా ఆస్తుల సంగతి ఏంది, నా పరిస్థితి ఏంది?